యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి 18వ కీర్తన 48వ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. భక్తుడైన ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. ఈ మాట ఏ సందర్భంలో అతడు రాశారు అంటే, శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాడు, శత్రువుల చేతిలో బంధించబడిపోయాడు, విడుదల పొందలేక నిస్సహాయ స్థితిలో పడిపోయిన సందర్భాలలో ఇక నా అనుకున్న ఏ ఒక్కరూ విడిపించలేరు అని తలంచిన క్షణములో దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. దేవా, నేను శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాను, ఈ శత్రువుల చేతిలో నుంచి నీవు నన్ను తప్పించవా అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించిన దేవుడు అతన్ని శత్రువుల చేతిలో నుండి విడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇతడు విడిపించబడేదానికి, శత్రువుల చేతులోంచి తప్పించబడేదానికి కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. నన్ను విడిపించవా, నన్ను తప్పించవా, నాకు విడుదల కలగచేయవా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించిన దేవుడు అతని శత్రువుల చేతులలో నుంచి విడిపించిన తరువాత స్తుతి గీతముగా, స్తోత్ర గీతముగా మరల దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలాగ అంటున్నాడు, నా దేవుడు నా శత్రువుల చేతులలో నుండి నన్ను విడిపించాడు. నిజమే, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నరములాడుతున్న ఏ నరుడు కూడా, దేవుని పోలికలో చేయబడిన ఏ నరుడు కూడా, ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రీస్తు రక్తముతో కడగబడిన ఏ నరుడు కూడా బంధించబడిన స్థితిలో ఉండేదానికి ఆయన ఇష్టపడడు. ఆయన సంకల్పం కానే కాదు. బంధించబడి గొప్పగా కోల్చబడి కన్నీరు కార్చటం ఆయన ఉద్దేశం కాదండి. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన చేతులతో చేయబడిన నరుడు, ఆయన రక్తముతో కడగబడిన నరుడు స్వేచ్ఛగా ఉండాలి అని, స్వేచ్ఛగా బ్రతకాలని, ఎక్కడ కూడా బంధించబడకుండా, ఏ చోట కూడా పట్టబడకుండా, ఏ చోట కూడా చిక్కబడకుండా ఆయన చేతులతో చేయబడిన నరుడు స్వేచ్ఛగా ఉండాలి అని ఆయన సంకల్పం. ఆయన చేతులతో చేయబడిన నరుడు స్వేచ్ఛగా బ్రతకాలి అని, స్వేచ్ఛగా ఉండాలి అని ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం అది. కానీ ఈరోజున మానవుడు ఏదో ఒక చోట బంధించబడిపోయాడు, ఏదో ఒక చోట చిక్కుబడిపోయాడు, ఏదో ఒక చోట కట్టబడిపోయాడు. నీవు కట్టబడిన స్థితిలో ఉండటం ఆయన ఇష్టపడే దేవుడు కాదు. నీవు బంధించబడిన చోట నిలబడటం ఆయన ఉద్దేశమే కాదండి. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో చదివితే, ప్రారంభంలో చక్కని మాట రాయబడింది. దేవుడు ఒక ఏదెను తోటను సిద్ధపరిచారు. ఆ ఏదెను తోటను సేద్యపరచుటకును ఒక నరుణ్ణి దేవుడు నిర్మించాడు. ఆ నరుణ్ణి ఆ ఏదెను తోటలో ఎలా ఉంచాడు అంటే, స్వేచ్ఛగా, ఏదెను తోటంతా నువ్వు స్వేచ్ఛగా తిరగవచ్చు, ఏదెను తోటలో ఉన్న ఏ వృక్ష ఫలమునైనా నువ్వు స్వేచ్ఛగా తినవచ్చు, ఏదెను తోటలో ఉన్న ఏ జంతువులతోనైనా నువ్వు ఆడుకోవచ్చు, వాటితో మాట్లాడుకోవచ్చు, వాటితో నువ్వు నివసించవచ్చు అని మానవునికి ఎంత స్వేచ్ఛను ఇచ్చారు అంటే అంత స్వేచ్ఛను ఇచ్చారండి. ఎందుకని అంటే, ఆయన పోలికలో తయారు చేయబడిన వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆ స్వేచ్ఛను మానవుడు పోగొట్టుకొని, ఆ స్వేచ్ఛను మానవుడు కాళ్ళతో తన్నుకొని ఒక చోట పట్టబడిపోయాడు, సాతాను చేతుల్లో చిక్కుబడిపోయాడు. పాపము అనే దానిలో పట్టబడి నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు దేవాది దేవుడు ఆ పట్టబడిన మానవుని విడిపించాలి అని, కట్టబడిన మానవునికి విడుదల కలగచేయాలని, మరలా మానవుడు స్వేచ్ఛగా బ్రతకాలి అని, మరలా మానవుడు స్వేచ్ఛగా ఆనందకరంగా గంతులు వెయ్యాలని 2025 సంవత్సరాల క్రిందట నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగివచ్చి యవ్వన రక్తాన్ని కార్చాడండి.
యవ్వన రక్తాన్ని ఎందుకు కార్చాడంటే పట్టబడిన వాడికి విడుదల కలుగున్నట్లుగా, కట్టబడిన వాని బంధకాలు తెంపబడినట్లుగా, ప్రతి వాడు స్వేచ్ఛగా మరల బ్రతుకున్నట్లుగా ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టి యవన రక్తాన్ని కార్చి ఆయన మానవుని కొరకు ప్రాణము పెట్టి ప్రతి మానవుని స్వేచ్ఛగా బ్రతికించున్నట్లుగా ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి యవన ప్రాణాన్ని పెట్టాడు. ఆ రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి విడుదల పొందుతూ ఉన్నాడు. ఆ రక్తముతో కడగబడుతున్న ప్రతి వ్యక్తి కట్లు తెంపబడుతూ ఉన్నాయి. ఆ రక్తముతో కడగబడుతున్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆనందకరంగా అడుగులు వేయగలుగుతూ ఉన్నాడు. ఆనందకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం అంత ఏంటి అంటే ఏ మానవుడు కట్టబడకూడదు, ఏ మానవుడు శత్రువుల చేత పట్టబడకూడదు, విడిపించినట్లుగా విడుదల పొందునట్లుగా ఆయన ఉద్దేశం. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా కోరుకొని మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు నువ్వు దేనితో పట్టబడిపోయావో, ఈనాటి వరకు దేనితో కట్టబడిపోయావో, పట్టబడి విడుదల పొందలేక, కట్టబడి విడుదల పొందలేక ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఇక నాకు విడుదల ఉండదా, ఇక నాకు విడుదల కలగదా అనే నిస్సాయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, భయపడవలసిన అక్కర్లేదు. ఆ రోజు ఆ భక్తుని శత్రువుల చేతిలో నుంచి విడిపించినట్లుగా నా ప్రభువైన యేసుక్రీస్తు మీ శత్రువుల చేతులన్నిట్లోంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ వ్యక్తిగత జీవితానికి, నీకు, నీ పిల్లలకు విడుదల మొదలయ్యింది. విడిపించే దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు పట్టబడిపోయినా ఆ చోటు నుంచి నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ విడిపించబోతూ ఉన్నారు. నిశ్చయముగా కట్టబడి కన్నీరు కారుస్తున్నావేమో, పట్టబడి వేదన చెందుతున్నావేమో, భయపడవలసిన అక్కరే లేదండి. ఈ దినము నుండి ఆ దేవుడు నీ కుటుంబాన్ని విడిపించుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ స్వాతంత్రం యేసుక్రీస్తు వలన మనకు కలిగెను. అంటే స్వాతంత్రం అంటే విడుదల ఎవరి వలన కలుగుతుంది? వాక్యం అంటుంది ప్రభువైన యేసుక్రీస్తు వలన. విడుదల ఎవరి వలన కలుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వలన విడుదల కలుగుతుందని వాక్యం సెలవిస్తుందండి. నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కష్టములోంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ నష్టములోంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ కష్టములో నుండి, నీ నష్టములో నుండి, నీ బాధలో నుండి, నీ కన్నీరులో నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ తప్పించబోతూ ఉన్నారు. ఇక మీదట నీ కుటుంబానికి ఏ బంధకాలు వేయబడకుండా, ఏ సంఖ్యలు వేయబడకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. అందుకే మరొక చోట కూడా రాయబడిన మాట ఏంటంటే, లూకా సువార్తలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఆయన నన్ను అభిషేకించి ఉన్నారు, చెరలోనున్న వారికి విడుదల కలగచేయుటకు. అంటే యేసుక్రీస్తు వలన ఏం కలుగుతుందంటే చెరలో నుంచి విడుదల. ఏ చెర? పాపం అనే చెర కావచ్చు, ఏ చెర? బంధకాలు అనే చెర కావచ్చు, ఏ చెర? ఆర్థిక ఇబ్బందులు అనే చెర కావచ్చు, ఏ చెర? శ్రమ అనే చెర కావచ్చు, ఏ చెర? సమస్యలు అనే చెర కావచ్చు. ఏ చెరలో నువ్వు చిక్కబడిపోయినా నా ప్రభు ఈ దినాన ఆ చెరలన్నిటి నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఈ దినాన నా ప్రభువైన యేసుక్రీస్తు ఏ చెరలో నీవు ఉన్నా ఆ చెరలో నుండి నా దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నారు. నీ ఆర్థిక సమస్య అనే చెరలో నుంచి నీకు విడుదల కలగబోతూ ఉంది. నీ సమస్య అనే చెరలో నుంచి నా దేవుడు నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. నీ అనారోగ్యం అనే చెరలో నుంచి నా ప్రభు నిన్ను విడిపించబోతూ ఉన్నారు. ఇక మీదట ఏ చెర నీ కుటుంబాన్ని ఆవరించకుండా, ఏ చెరలో నీవు నలపబడకుండా నా దేవుడు మీ చెరలన్నిటిలోంచి విడుదల కలగ చేయునుగాక. మీ చెరలన్నిటిలోంచి నా దేవుడు తప్పించునుగాక. అలాంటి శత్రువులు ఒకవేళ నీ చుట్టూ ముట్టినా ఆ శత్రువుల చేతులలో నుండి శ్రమ అనే శత్రువు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు కావచ్చు,
సమస్యలు అనే శత్రువు కావచ్చు, ఆ వేదనలు అనే శత్రువు కావచ్చు, ఏ శత్రువుల చేతిలో నలపబడి కన్నీరు కారుస్తున్నావో, ఏ శత్రువుల చేతిలో చిక్కబడి బయటికి రాలేక వేదన చెందుతున్నావో, నీకే శుభవార్త. ఈ దినము నుండి అన్ని విషయాల్లో నీకు విడుదల మొదలవ్వబోతూ ఉంది. విడిపించే దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. నిన్ను విడిపించి ఆనందకరమైన చోట నా ప్రభువైన యేసుక్రీస్తుని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ గుండెకు తగిలిన గాయములో నుంచి విడిపించబడలేకపోతున్నావా? నీ శరీరమునకు తగిలిన గాయములో నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నావా? నీ కుటుంబానికి తగిలిన గాయములో నుంచి విడుదల పొందలేకపోతున్నావా? విడుదల మొదలయ్యింది, విడుదల మొదలయ్యింది. ఈ మాటలు వినుచూ ఉండగానే నా ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటిలోంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. విశ్వసించండి, ఈరోజు నా దేవుడు నన్ను విడిపించబోతూ ఉన్నాడు, ఈరోజు నా దేవుడు నన్ను తప్పించబోతూ ఉన్నాడు అని విశ్వసించండి. విశ్వసించిన నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్య నీవు ఉన్న చోట నా దేవుడు అన్ని విషయాల్లో విడుదల కలగచేయబోతూ ఉన్నాడు. విడిపించగలిగిన దేవుడు నీతో నిలిచి అన్ని విషయాలు నీకు సంతోషాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇక నేను బయటికి రాలేను అనే సందేహం వద్దు. ఇక నేను ఈ సమస్యల నుంచి బయటపడలేను అనే ఆవేదన నీకు అక్కర్లేదు. ఈ సమస్యలో నుండి నేను ఇక బయటికి రాలేను అనే ఆలోచన నీకు అవసరం లేదు. నా ప్రభు బయటికి రాలేను అనుకున్న చోటే నేను బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. విడుదల పొందలేను అనుకున్న చోట నుండే నా దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. విడిపించగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని? ఆయనను విడిపించగలిగిన దేవుడు అంటే నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, నీవు పడి ఉన్న చోటికి దిగి వచ్చిన దేవుడు, నీ కొరకు యవ్వన రక్తాన్ని చిందించిన దేవుడు. ఆ దేవుడు తప్ప ప్రపంచంలో ఎవ్వడు నిన్ను విడిపించలేడు. ఆ దేవుడు తప్ప ప్రపంచంలో ఎవ్వడు నీకు విడుదలను కలగచేయలేడు. ఆ దేవుడు ఈ ఉదయకాలం నీతో చెబుతూ ఉన్నాడు, నీ శ్రమల్లో నుంచి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. నీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలోంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాను. నీ సమస్యల మధ్యలోంచి నేను విడిపించబోతూ ఉన్నాను. నీ కుటుంబంలో చెలరేగుతున్న ఆటుపోటుల మధ్యలో నుండి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. అసమాధానములో నుంచి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను అని నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పక నీ కుటుంబం పట్ల నా ప్రభు అని యేసుక్రీస్తు నెరవేర్చునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోండి. నేను విడుదల పొందాలయ్యా, నేను తప్పించబడాలయ్యా, నేను ఆనందకరంగా అడుగులు వేయాలయ్యా, శత్రువుల చేతిలో చిక్కుబడకూడదయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఒక సేవకుడిగా నేను కూడా మీ విడుదల కొరకు, మీరు తప్పించబడినట్లుగా నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే, శత్రువుల చేతుల నుంచి మా పితరులను విడిపించి తప్పించినట్లుగా ఎందరైతే ఏ శత్రువుల చేతిలో చిక్కుబడిపోయి ఉన్నారో ఈ దినము నుండి వీరికి విడుదలను మీరు మొదలుపెట్టినందుకై మీకు స్తోత్రం నాయన. విడిపించడం మొదలుపెట్టినందుకై మీకు స్తోత్రం. విడుదల కలుగునుగాక. ఈ ప్రజలు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కన్నీరులో నిలిచి ఉన్నప్పటికీ వీరి సమస్యల మధ్యలో నుంచి విడిపించబడినట్లుగా మీరు సహాయము చేసి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా దేవుడు మీ సమస్యల మధ్యలో నుంచి మిమ్మల్ని అందరినీ విడిపించి ఆనందకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్.